నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఆల్ ఇండియా పూర్ పీపుల్ పార్టీ 5వ వార్షికోత్సవ మహోత్సవ వేడుక మరియు కార్యవర్గ కమిటీల నియామకం. పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీజే రత్నం, నేషనల్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ స్వప్న ప్రియారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ సుష్మారెడ్డి. ఏపీజే రత్నం 2019 ఫిబ్రవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేశాం. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కమిటీ వేసి కార్యక్రమాలు జరుపుకున్నాం. మా మేనిఫెస్టోలో కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి, సుపరిపాలనను 7 అంశాల్లో ముందుకొచ్చాం. ప్రతి నిరుపేద కుటుంబానికి 1 ఎకరం సాగు భూమి ఇచ్చి సంబంధిత ఎరువులు, పురుగు మందులు, కరెంటు 50% సబ్సిడీతో ఇస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి 3 సెంట్ల భూమి ఇచ్చి అంటే 144 గజాలు, అందులో 525 చదరపు అడుగుల్లో ట్రిపుల్ బెడ్ రూము కట్టి భార్యాభర్తల పేరు మీద రిజిస్టర్ చేసి తాళాలు అప్పు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నిరుపేద కుటుంబానికి 55 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు. నా పేరు సుష్మారెడ్డి. ఏఐపిపి పార్టీ తరఫున ఏపీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఏపీజే రత్నం గారు నియమించారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఏఐపిపి పార్టీ తరఫున వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలి 175 స్థానాల్లో అని మేమందరం అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే వైసీపీ పార్టీ ఉంది, బీజేపీ, టీడీపీ అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళతో పోటీగా మేము కూడా ఈసారి ఎలక్షన్స్లో 175 స్థానాల్లో కూడా పోటీ చేయాలని అయితే అనుకుంటున్నాం. ప్రజలకు ముఖ్యంగా మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో మన జీవరత్నం గారు ఏదైతే పార్టీని స్థాపించారో, వారు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మేము సపోర్ట్గా నిలుస్తాం. ప్రత్యేకంగా జీవరత్నం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్వప్న ప్రియారెడ్డి, నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్. నేను పోటీ చేస్తున్నాను. ఏపీజే రత్నం గారు, నేషనల్ ఏపీజే రత్నం గారి ఆధ్వర్యంలో నేను నేషనల్ ఉమెన్ అధ్యక్షురాలుగా నేను పోటీ చేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా సార్ గారు ఏపీజే రత్నం గారు ఏం చెప్పినా కూడు, గుడ్డ, నీడు ఆ 3 విషయాల్లో చెప్పారు కదా. భార్యాభర్తల విషయాలకి ఇద్దరికి కూడు విషయంలో కానీ, నీడ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ అన్నింటిలో కూడా విద్య. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళకి ఏంటి వృద్ధా పెన్షన్స్, పిల్లలకి ఫీజులు, బుక్స్ అన్నీ. కూడు అంటే ఏంటి, ఇప్పుడు పొలం 1 ఎకరం పొలం ఏంటంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దాంట్లో 50% ఆఫర్గా ఏంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ అన్నీ కానీ ఆయన ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకొకటి నీడ ఏంటంటే వాళ్ళు ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చి చక్కగా మంచి హాల్తో, అది కిచెన్తో పెద్దగా కట్టించి ఒకేసారి భార్యాభర్తల పేరుతో రిజిస్ట్రేషన్ ఏంటి పొలం కానీ, అది నీడ కానీ, ఇల్లు కానీ అన్ని భార్యాభర్తల పేరుతో, ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఆయన ఇస్తా అంటున్నారు. దాని తర్వాత ఏంటి, ఇంకా మీరు అన్నారు కదా బట్టలు ఏంటంటే వృద్ధులకు ఉన్నారు కదా, వృద్ధులు ఇప్పుడు మామూలుగా నార్మల్గా నేను వేరే పార్టీని కిందించినట్లు కాదు, పార్టీలో ఒక్కరికి ఇస్తారు. కానీ ఈయన ఏంటంటే జీవరత్నం గారు ఏంటంటే 4 ఉన్న వాళ్ళకి 5,000 ప్రతి ఇంటిలో 5,000 వాళ్ళందరికీ వృద్ధా పెన్షన్ ఇవ్వాలని, వాళ్ళకి ఉచితంగా అంతా ఏంటి మొత్తం మీకు ఉచిత వైద్యం కానీ ఏదైనా కానీ, మీకు ఏదన్నా కొంతమంది వృద్ధాశ్రమాలు ఉంటాయి వాటిని కూడా వాళ్ళు చూసుకోవాలని చెప్పి మా రత్నం గారు, ఏవిపి రత్నం గారు అదే ఒకటి. ఇంకా ఏంటంటే బయట విషయాలు ఏదన్నా ఎందాకన్నా ఒంటరి మహిళ అంటే చాలామంది ఉంటారు, వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళకి ఏంటంటే పిల్లలతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి కుట్టు మిషన్లు, ఇంకా వాళ్ళు ఏం కావాలన్నా ఒక 5,000 పెన్షన్, వాళ్ళ పిల్లలకి కావాల్సిన అన్నీ. ఇంకా 55 సంవత్సరాలకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు 60 సంవత్సరాలకి రిటైర్మెంటు, ఈయన 55 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టి ఇప్పుడు ఉద్యోగాలు లేని వాళ్ళకి త్వరగా వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు అది కూడా వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఇవంతా ఆయన చేసే మన నేషనల్ ఏపీ రత్నం గారు చేసే దాంట్లో మేమందరం ఆయన ఆధ్వర్యంలో ఆయనకి సేవ చేయాలనుకుంటూ మేము కూడా కోరుకుంటున్నాం. నేను ఈ ఆల్ ఇండియా పూర్ పీపుల్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నా. మరి ఈ పార్టీని 2019లో ఫిబ్రవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా
29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కమిటీలు వేసి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కమిటీలు వేసి ఆ కమిటీలను ప్రకటించడానికి, కార్యవర్గ కమిటీని ప్రకటించడానికి ఈరోజు ముందుకు వచ్చాం. ఈ రోజున మా మేనిఫెస్టోలో గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి, సుపరిపాలన 7 పాయింట్లతో మేము ముందుకు వచ్చాం. మరి కూడు విషయంలో ప్రతి నిరుపేద కుటుంబానికి 1 ఎకరం సాగు భూమి ఇచ్చి మరి దానిలోనే మంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, విద్యుత్తు, సాగునీరు 50% సబ్సిడీతో ఇవ్వాలని మేము ఒక పథకం కింద పెట్టాం. రెండోది గూడు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ఆ 3 సెంట్లు ఇళ్ల స్థలం అంటే 144 గజాల్లో 525 ఎస్ఎఫ్టీతో 3 బెడ్రూమ్, కిచెన్, హాలు నాణ్యమైన రీతిలో కన్స్ట్రక్ట్ చేసి భార్యాభర్తల పేరు మీద రిజిస్టర్ చేసి తాళాలు ఇవ్వాలనేది మేము మా కార్యవర్గం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. మూడోదిగా గూడు అయిన తర్వాత మూడోది గుడ్డ. మరి ఆ గుడ్డ విషయంలో కూడా ప్రతి నిరుపేద 55 ఏళ్ళు నిండిన ప్రతి నిరుపేదకి 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటట్టుగా పొందుపరిచాం. వారికి 5 లక్షల రూపాయలు ఉచిత జీవిత బీమా సౌకర్యాలను కూడా కల్పించాం. మరి నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి 5,000 నిరుద్యోగ వృత్తి కింద ఇష్టానికి మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. మరి అక్కడి నుంచి ఒక 55 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఏజ్ వస్తుంది కాబట్టి అప్పుడు యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ప్లాన్ చేశాం. మరి విద్య అందరికీ ఉచితంగా కేజీ టు పీజీ విద్యని ఉచితంగా ఇవ్వాలనేది మేము మేనిఫెస్టోలో పెట్టాం. అలాగే వైద్యం కూడా ఉచితంగా ఇస్తాం. మరి ఉపాధి పెద్ద ఎత్తున ఉపాధిలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు 100 పందినాలు ఇస్తున్నారు. వాటిని 120 పందినాలుగా 274 రూపాయలని ఇప్పుడు రోజువారీ ఇస్తున్నారు. దాన్ని 1000 రూపాయలుగా పెంచి అమలు చేస్తాం. మరి కనీస వేతనం 33,000 రూపాయలుగా మరి ప్రైవేటు గవర్నమెంట్ సంస్థల్లో కూడా వేయాలనేది మేము మేనిఫెస్టోలో పెట్టాం. రోజువారీ కూలి కూడా మినిమం 1000 రూపాయలు ఉండాలని నిర్ణయించాం. ఈ రకంగా ఉపాధి హామీ కిందే కాకుండా ఉపాధి కల్పించడానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులకి ఉపయోగపడటం కోసం ఉపాధి కల్పించడానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో పెట్టి మరి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గ్రామీణ వ్యవస్థలో కుటీర పరిశ్రమలు, మండల పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మరి అసెంబ్లీ స్థాయిలో పెద్ద తరహా పరిశ్రమలు, మరి పార్లమెంట్ స్థాయిలో భారీ పరిశ్రమలు పెట్టి తద్వారా నిరుద్యోగులకి ఉపాధి కల్పించి ఉద్యోగాలకు కల్పించాలి అనేది మేము మేనిఫెస్టోలో పెట్టాం. మరి సుపరిపాలన విషయానికి వస్తే సుపరిపాలనలో ప్రత్యేకించి గ్రామానికి ఈ రోజున సర్పంచ్లు ఉన్నారు. గ్రామీణ వ్యవస్థ మనకు ముఖ్యం. గ్రామ సర్పంచ్కి 3,000 రూపాయలు ఆందోళన ఇస్తున్నారు. దాన్ని 15,000కి పెంచుతాం. ఉప సర్పంచ్కి శాలరీ లేదు, దానికి 10,000